3 మైల్స్ కంప్లీట్ అయింది, హాఫ్ వే. మేము మా ఊరు పక్క ఊరు మాచవరం. సో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మీరు చూస్తే అసలు చాలా మంచి స్పాట్ ఇది. ఇక్కడ ఒక చెరువు, అలాగే చెరువు కానుకొని ఒక బావి. సో ఈ ఊళ్ళో వాళ్ళంతా చాలామంది ఇక్కడికి వచ్చి వాటర్ తీసుకెళ్తున్నారు ఇప్పుడు. అంతేకాకుండా ఇక్కడ వాతావరణం ఇవాళ కూల్గా ఉండి అక్కడక్కడ ఒక్కొక్క చినుకు పడుతూ ఉంది. చాలా బాగుంది చూడడానికి. సో ఇలాంటి ప్లేస్ అయితే రోజు వచ్చినా బోర్ కొట్టదు. చాలా చల్లగా గాలి, చాలా బాగుంది. సో యాక్చువల్లీ నిన్న కూడా మేము ఇక్కడికే వచ్చాము. నేను ఆల్రెడీ చెప్పాను కదా నా డేటా అంతా లాస్ అయిపోయిందని. సో అందువల్ల నిన్న క్లిప్స్ ఇంకా బాగా వచ్చినాయి అనిపించింది నాకు అక్కడ తీసుకున్నవి. వాట్ ఎవర్, టుడే ఈజ్ బెటర్ దాన్ ఎస్టర్డే, అంతే కదా. సో ఇప్పుడు మేము ఇక్కడ కొంచెం వాటర్ తాగేసి బ్యాక్ 3 మైల్స్ వెళ్తాము. సో బ్యాక్ టు బావి చూపించాను కదా నిన్న. సో కొత్తకుంట బావి దగ్గర మేము మళ్ళీ నీళ్ళు తాగేసి ఇంటికి వెళ్ళిపోతాము. నిన్నైతే చాలా బిజీగా అయిపోయింది నా డే అంతా. సో బ్యాక్ వెళ్ళేసి చికెన్ అండ్ పలావ్ చేసి అది అయ్యేప్పటికే నాకు అరౌండ్ 2:30 అయిపోయింది. సో తినేసి ఒక 1 అవర్ ఏమో రెస్ట్ తీసుకున్నాను నేను. సో ఈ సైక్లింగ్ అంతా చేస్తున్నాను కదా, సో కొంచెం రెస్ట్ కావాలనిపించింది. ఆఫ్టర్ 1 అవర్ మళ్ళీ లేచి పాపకి స్నానం, వాళ్ళకి ఫుడ్ తయారు చేయడం, మళ్ళీ ఈవినింగ్కి వంట చేయడం, గిన్నెలు వాష్ చేసుకోవడం, ఈ పనులన్నీ నిన్న ఆల్మోస్ట్ 8 వరకు నాకు సరిపోయింది. అలాగే ఇక్కడ కొంచెం కూడా గ్యాప్ లేకుండా. ఆఫ్టర్ 8 మేము తినేసేసి పడుకుని పోయాను. సో ఎడిటింగ్ కూడా ఏం చేయలేదు నిన్న. సో అలా జరుగుతుంటుంది ఒక్కరోజు బిజీగా. సో ఇవాళ నాకు కొంచెం ఫ్రీగా ఉంది, ఎందుకంటే ఇవాళ చికెన్ కాదు కదా. సో మా అత్తయ్య గారు చేసేస్తారు వంటింట్లో, పెద్ద ఇబ్బంది ఉండదు. అమ్మాయి కూడా అత్తయ్య దగ్గర ఉంటుంది ఆడుకుంటూ. కొంచెం నేను ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన, వెళ్ళి ఎడిటింగ్ చేసుకున్నా, నన్ను అడగరు ఇంట్లో. సో అది కొంచెం బెటర్ థింగ్ నా లైఫ్లో. మా అత్తయ్య వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు నన్ను. ఇట్లా వీడియోస్ చేస్తున్నానని కానీ, లేదా ఎడిటింగ్ ఈ పనుల మీద నేను ఎంతసేపు కూర్చున్నా కూడా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇంటికి ఎందుకు రావు, ఇంట్లో పనులు చెయ్యి, ఇలాంటి క్వశ్చన్స్ నన్ను ఇప్పటివరకు అడగలేదు. ఇప్పటివరకు కాదు, ఇక కూడా అడగరు అనుకుంటున్నాను. సో వాళ్ళు ఏదైనా చెయ్యి, మనిషి అన్నాక పని చేయాలి, ఊరకు కూర్చోకుండా అనే మెంటాలిటీతో వాళ్ళు ఉన్నారు. సో డబ్బులు వచ్చినా రాకపోయినా మా హస్బెండ్ బాగానే ఎర్న్ చేస్తున్నారు, ఇంట్లో ఎర్న్ చేసే వాళ్ళు బాగానే ఉన్నారు, మనకి సరిపోతుంది కాబట్టి ఇప్పుడు నువ్వు సంపాదించాల్సినంత అవసరం లేదు, నీకు నచ్చిన పని నువ్వు చేసుకో అన్నట్లు నన్ను వదిలేశారు. నాకు అది బాగా నచ్చింది మా అత్తయ్య మామయ్య వాళ్ళలో. సో ఇలానే నచ్చినవి ఉంటాయి, నచ్చినవి ఉంటాయి. నచ్చినప్పుడు పొగిడి, నచ్చినప్పుడు తిట్టి, అలా కాదు. ఏదున్నా కూడా ప్యారలల్గా మన ఫ్యామిలీ మనోళ్ళు అంతే. నచ్చలేదు అంటే వాళ్ళకి నచ్చ చెప్పుకోవాలి, నచ్చింది అంటే హ్యాపీగా సర్దుకుపోవాలి అంతే. సో దట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ అనమాట. సో వెళ్ళిపోదాం బ్యాక్, లెట్స్ గో. ఆల్మోస్ట్ 3 మైల్ కంప్లీట్ అయిపోతుంది. మనం బావి దగ్గరికి వెళ్ళామంటే మన డెస్టినీ వచ్చేసినట్లే. సో కనిపిస్తుంది కదా, ఇది మా ఊరికి కొత్తకుంట అండ్ బావి, మంచినీరు బావి. ఇక్కడ మంచినీళ్ళు తాగి మేము మళ్ళీ వెనక్కి కాదు ముందుకు ఇంటికి వెళ్ళిపోతాం. సో వీ రీచ్డ్ అనమాట. మా హస్బెండ్ ఇంకా కొంచెం దూరంలో ఉన్నారు. వచ్చేలోపు వాటర్ కానీ తీస్తే బావిలో నుంచి తాగేసి ఇంటికి వెళ్తాం. సో దాట్స్ ఇట్.